హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్, సెకండ్ కంపెనీ వచ్చి న్యూలాండ్ ల్యాబొరేటరీస్, థర్డ్ కంపెనీ బయాలజికల్ ఈ లిమిటెడ్. ఈ మూడు ఫార్మా కంపెనీలో మనకు వాక్ అండ్ ఎంట్రీస్ అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా చూద్దాం. ఇలాగ వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్లో వాక్ అండ్ ఎంట్రీస్ అని ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. డేట్ వచ్చేసి ఫ్రైడే రోజు ఆగస్టు 8వ తారీఖు నాడు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. వర్క్ లొకేషన్, ఇంటర్వ్యూ లొకేషన్ ఒకే దగ్గరే. ఎంఎస్ఎన్ ఫార్ములేషన్ యూనిట్ 4 మెగాగూడ తెలంగాణ ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. పొజిషన్లు వచ్చి ప్రొడక్షన్, ఓఎస్డి అండ్ ప్యాకింగ్ డిపార్ట్మెంట్లో తీసుకుంటారు. ప్యాకింగ్ ఆపరేటర్స్గా బ్లిస్టర్, క్యాప్సల్ ఫిల్లింగ్, ఓఆర్ఎల్ లిక్విడ్, కార్టినేటర్, సివిసి వీటి గురించి అనేది మనకి నాలెడ్జ్ అనేది వచ్చి ఉండాలి. ప్రొడక్షన్ డాక్యుమెంటేషన్లోకి తీసుకుంటారు. గ్రాడ్యుయేషన్ ఎగ్జిక్యూటివ్గా తీసుకుంటారు. ఎగ్జిక్యూటివ్ మ్యానుఫ్యాక్చరింగ్గా తీసుకుంటారు. ఎగ్జిక్యూటివ్ ప్యాకింగ్ డిపార్ట్మెంట్లో తీసుకుంటారు. కటింగ్ ఆపరేటర్, గ్రాడ్యుయేషన్ ఆపరేటర్ వీటిలోకి మనకి తీసుకోవడం అనేది జరుగుతుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ డిప్లొమా, బీఎస్సీ, బీ ఫార్మా, ఎంఎస్సీ అండ్ ఎం ఫార్మసీ వీళ్ళకి క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఫ్రెషర్స్గా తీసుకుంటారు. 2 to 8 years ఎక్స్పీరియన్స్ ఉన్నారు కదా, ఇదే పొజిషన్లో వాళ్ళు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అప్డేట్గా రెజ్యూమ్ ఒకటి, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్, లేటెస్ట్ ఇంక్రిమెంట్ లెటరు, 3 months పే స్లిప్లు, 6 months బ్యాంక్ స్టేట్మెంట్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, ఆధార్ కార్డు కానీ పాడుకోవాలి. ఇవి తీసుకెళ్ళంటే ఇవి చెక్ చేసి మనకి ఇంటర్వ్యూకి లవ్ చేయడం జరుగుతుంది. ఇలాగ పాంప్లెట్లో కూడా క్లియర్గా మనకి జాబ్ లొకేషన్, ఇంటర్వ్యూ లొకేషన్ ఎక్కడ అనేది, డిపార్ట్మెంటు, క్వాలిఫికేషన్, స్కిల్, ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉండాలనేది క్లియర్గా ఇవ్వటం అనేది జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్లో వాక్ అండ్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉందో చూసాం. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి న్యూలాండ్ ల్యాబొరేటరీస్. ఉన్న క్యాండిడేట్స్ అప్డేట్గా రెజ్యూమ్ ఒకటి షేర్ చేయాలి. ప్రజెంట్ సిటీసీ తర్వాత మనం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాం శాలరీ అనేది, నోటీస్ పీరియడ్ మనం ఎన్ని రోజులు అనేది ఉంటుంది, మన కరెంటు ఏ కంపెనీలో చేస్తున్నామో ఆ కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఈ నెంబర్కి మనం పంపించాలి. 8179538447 ఈ నెంబర్కి పంపించినట్టయితే వాళ్ళు ఇవి చెక్ చేసి వాళ్ళకి కావాల్సిన మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు. పొజిషన్లో వచ్చేసి మనకి డిపార్ట్మెంట్ ప్రొడక్షన్ డాక్యుమెంటేషన్గా తీసుకుంటారు. ఎక్స్పీరియన్స్ 6 to 10 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. నెక్స్ట్ డిపార్ట్మెంట్ మెయింటెనెన్స్ ప్రాజెక్ట్స్లో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లోకి ఎక్స్పీరియన్స్ 4 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. క్వాలిఫికేషన్ బీటెక్ ఎలక్ట్రికల్ చేసి ఉండాలి. మెకానికల్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ 4 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. క్వాలిఫికేషన్ బీటెక్ మెకానికల్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. ఇన్స్ట్రుమెంటేషన్ డిపార్ట్మెంట్లోకి ఎక్స్పీరియన్స్ 4 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. క్వాలిఫికేషన్ బీటెక్ ఇన్స్ట్రుమెంటేషన్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. యూటిలిటీ డిపార్ట్మెంట్లో ఎక్స్పీరియన్స్ 4 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. క్వాలిఫికేషన్ బీటెక్ మెకానికల్ యూటిలిటీ డిపార్ట్మెంట్లకి చేసి ఉండాలి. మెయింటెనెన్స్ డాక్యుమెంటేషన్లోకి ఎక్స్పీరియన్స్ వచ్చి 4 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. క్వాలిఫికేషన్ వచ్చి బీటెక్ మెకానికల్ చేసి ఉండాలి. ఈ విధంగా న్యూలాండ్ ల్యాబొరేటరీస్లో వాక్ అండ్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా చూసాం. నెక్స్ట్ కంపెనీ వచ్చి బయాలజికల్ ఈ లిమిటెడ్. ఆగస్టు 8వ తారీఖు నాడు ఫ్రైడే రోజున మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. వెన్యూ వచ్చేసి బయాలజికల్ ఈ లిమిటెడ్, వ్యాక్సిన్ డిజైన్, షామీర్పేట్, హైదరాబాద్ ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. డిజిగ్నేషన్ ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్గా మనకి డిజిగ్నేషన్ అనేది ఇస్తారు. రోల్ అనేది డిపార్ట్మెంటు రెస్పాన్సిబిలిటీస్ ఏ విధంగా ఉండాలో కింద చూద్దాం మనం. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లోకి క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ, ఐటీఐ, బీ ఫార్మసీ, ఎంఎస్సీ, లైఫ్ సైన్స్ చేసిన వాళ్ళు మాత్రమే తీసుకుంటారు. ఫిల్లింగ్ డిపార్ట్మెంటు, బ్లెండింగ్ వీటికి పొజిషన్లో తీసుకోవడం జరుగుతుంది. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లోకి క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా, బీటెక్ వాళ్ళు మాత్రమే తీసుకుంటారు. ప్రాసెస్ ఎక్విప్మెంట్గా ఇన్స్ట్రుమెంటేషన్లోకి, ల్యాండరీకి వీళ్ళు ఈ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లోకి తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళు ఇచ్చిన దాని ప్రకారం మన స్కిల్స్ అనేది, నాలెడ్జ్ అనేది ఉండాలి. నో డౌట్ వచ్చి మనకి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అప్డేట్గా రెజ్యూమ్, ఆల్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్, లేటెస్ట్ ఇంక్రిమెంట్ లెటర్, 3 months పే స్లిప్లు, కరెంట్ కంపెనీ ఆఫర్ లెటర్, అపాయింట్మెంట్ లెటర్ ఇవి తీసుకెళ్ళినట్టయితే ఇవి చెక్ చేసి మనకి ఇంటర్వ్యూకి అలౌ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా బయాలజికల్ ఈ లిమిటెడ్లో వాక్ అండ్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయో చూసాం. ఈరోజు వచ్చేసి మొత్తం మనం ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్, సెకండ్ కంపెనీ న్యూలాండ్ ల్యాబొరేటరీస్, థర్డ్ కంపెనీ బయాలజికల్ ఈ లిమిటెడ్ ఈ 3 కంపెనీలో కూడా మనకి ఇంటర్వ్యూలు అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా చూసాం. ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు డైలీ అప్డేట్గా కావాలంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి,
లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు కూడా మన ఛానల్లో అప్డేట్ చేసే లేటెస్ట్ జాబులకు సంబంధించిన ఇంటర్వ్యూలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు నోటిఫికేషన్ల ద్వారా వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్. లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మరి కొంతమందికి చేరుతుంది. మన ఛానల్ని సపోర్ట్ చేసినట్లు అవుతుంది. నాకు మోటివేషన్గా ఉండి నేను ఇంకా లేటెస్ట్ జాబులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ లైక్. మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి యూజ్ అవుతుంది, వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.